హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. సో, ఇప్పటిదాకా అయితే బిగ్ బాస్ చాలా జరిగింది. అంటే టీఆర్‌పీ సైడ్ నెగెటివ్‌గా చూసుకున్నా, పాజిటివ్‌గా చూసుకున్నా ఇన్ని సీజన్స్‌లో ఈ సీజన్ అయితే టీఆర్‌పీ పరంగా టాప్ ఉంది. ఇప్పటిదాకా చాలా తీసుకొచ్చారు. లైక్ ఎన్ని కాంట్రోవర్సీస్ వచ్చినా, ఏవొచ్చినా సరే వాళ్ళ ఏదైతే బిగ్ బాస్ టీమ్ అనుకున్నారో దాని మీద ఉండి చాలా తీసుకొచ్చారు. బట్ ఎండింగ్ ఏదైతే ఇప్పుడు 3, 4 డేస్‌లో ఎండ్ అయిపోతుంది అనంగా ఎందుకిప్పుడు బాగా స్లో చేసేసారు గేమ్‌ని గానీ, ఈ లోపలున్న కంటెస్టెంట్స్ టాస్క్‌లు గానీ, నాకేం అర్థం గాట్లేదు. మనం ప్రీవియస్ 6 సీజన్స్ చూసుకున్నట్లయితే గనక, ఈ లాస్ట్ వీక్స్ చాలా ఫాంటాస్టిక్‌గా జరుగుతాయి. ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు. లైక్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఏంటి అనేది. బట్ ఈ ఈ సీజన్‌లో ఏదో చప్ప చప్పగా చేసేసినట్టు అనిపిచ్చింది నాకు. ఇప్పటిదాకా లేపి సడెన్‌గా దింపేసినట్టు అనిపిచ్చింది. అంటే సడెన్‌గా కాన్సంట్రేషన్ గూడా అంత చూపించట్లేదేమో బిగ్ బాస్ టీమ్ గూడా అనిపిచ్చింది. అంటే ఇంకా ఆడియన్స్ మీరు ఎంగేజ్ చేయాలి గదా! ఇప్పటిదాకా ఎంగేజ్ చేసుకొనొచ్చారు. మీరు లాస్ట్ మూమెంట్‌లో ఇలా లైట్‌గా చేస్తే ఎట్లాగా అని జెప్పి నా ఫీలింగ్. ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ మొత్తం జూసుకుందాం. ఈ వీక్‌లో ఫస్ట్ 3 డేస్ ఏవిస్‌కి పోయింది. సరే. ఫస్ట్ 3 డేస్ ఏవిస్‌కి పోయింది. ఎప్పటినుంచైనా టాస్క్‌లు బెడతారు. సమ్ ఇంట్రెస్టింగ్ జరిగిద్ది అని జెప్పి అనిపిచ్చింది. ఏవీస్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు 'బిగ్ బాస్'. ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్నిటిని అప్పుడే చూసారు కాబట్టి. బయటున్న మేము అలా కాదు గదా! మాకెప్పుడు కావాలంటే అప్పుడు చూస్తాం. మీమ్స్‌లో వస్తున్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నాయి, యూట్యూబ్‌లో వస్తున్నాయి. మీరే వదులుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్‌లోనే గంటకో వీడియో వదులుతున్నారు మాకు. ఇంక ఎన్ని సమయం చూడని చెప్పండి. అది చూసి మళ్ళీ గేమ్‌లో ఇది చూసి, మళ్ళీ 24 అవర్స్‌లోనే అదే చూసి ఏం చూస్తాం? కొత్తగా ఏం లేదా? నువ్వు పెట్టొచ్చు తప్పులేదు. ప్రతి సీజన్‌లో కూడా పెట్టావు. అలాగే ఈ సీజన్ కూడా చేయొచ్చు కదా! ఎంత ఉల్టా పుల్టా అని చెప్పేసినంత మాత్రం నువ్వు మొత్తం గజిబిజి చేసేస్తే, గజిబిజి కూడా చెయ్యొచ్చు. అది అట్‌లీస్ట్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయాలి కదా! నేనంటున్నాను అంతే. ఎందుకంటే ఈ యాచి పరదేశి పరగ్రహం ఏందో అదెందుకొచ్చిందో కూడా నాకు అర్థం కాలేదే. ఫస్ట్ పెట్టిందే పెద్ద దండగంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సెకండ్ టైము మళ్ళీ దాంతోనే చెప్పేస్తున్నాడు. మీరు నాకు బోర్ కొట్టేస్తున్నారు. నిద్రొస్తుంది. నా వల్ల కావట్లేదు. మా ఫీలింగ్ గూడా అదే భయ్యా. చూడలేకపోతున్నాం. 4 రోజుల నుంచి చూడలేకపోతున్నాం. ఐదో రోజు గూడా వచ్చేసింది. మార్చ్ బిగ్ బాస్ కంటెంట్ మార్చు. మళ్ళీ రేపు వచ్చేత్తారు నాగార్జున గారు. ఎల్లుండి వచ్చేత్తారు. అయిపోయింది. ఇంక బిగ్ బాస్ లేదు. నువ్వు చూపించాలనుకున్నా చూపించలేవు. మేము చూడాలనుకున్నా చూడలేము. కింద మీద పడి బాగున్నా బాగోపోయినా చూస్తున్నాం గదా! టీఆర్‌పీ వస్తుంది గదా! ఇంకేం నీకు? నాకర్థం గాదు. ఫుడ్ టాస్క్. పోనీ అదేదైనా డిఫరెంట్ టాస్క్ పెట్టి చేసావా? లేదు. ఇప్పటిదాకా ఏవైతే జరిగినాయో అయ్యే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఎందుకు? నాకర్థం కాదు. సరే ఫుడ్ టాస్క్ అయిపోయింది. ఈ డ్యూరేషన్‌ది ఒకటి పెట్టారు చూడు. 1 అవర్‌లో 3 మినిట్స్, 5 మినిట్స్, 7 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్. సరే. ఎవడి ఫీలింగ్స్ వాడు కొంతమంది ఫన్నీగా చెప్పాడు. కొంతమంది మనసుకు తీసుకున్నారు. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరూ ఏదో సరే సరదాగా డిఫెండ్ చేసుకున్నారు. ఫన్నీగా జరుగుతుంది. అబ్బా! పర్లేదురా బాబు అనిపించింది. కానీ ఇక్కడ గూడా మామ దీపు నువ్వు నాకు తత్వం ఇస్తావు. ఎలా ఇస్తావు నువ్వు? నీ ఫోన్ గేమ్ ఆడి ఎట్లా నీ స్క్రీన్ స్పేస్ సంపాదించుకుంటున్నాను కదా! నువ్వు అలాంటి స్క్రీన్ స్పేస్ తగ్గిచ్చేస్తావా? అరేయ్! ఏమిరా నువ్వు స్క్రీన్ స్పేస్ అంటే స్క్రీన్‌లో ఉంటే సరిపోదురా! ఆ స్క్రీన్‌లో మంచి కంటెంట్ కూడా ఇవ్వాలి. నేను ఇస్తున్నాను కదా! ఫోన్ గేమ్ ఆడి. ఏంది ఫోన్ గేమ్ ఆడి? ఇంకా భయ్యా ఇంకా 2 రోజులే ఉంది ఎవరన్నా. కానీ ఎవరన్నా ఇప్పటి నుంచైనా అందరిలోను నేను చేంజ్ అవ్వచ్చు చూస్తున్నాను గానీ, నీలో చూడలేకపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడేమైపోయిందో నాకెందుకో ఈ అమరు, ప్రియాంక, అర్జున్ కొద్దిగా డల్ అయ్యారు. ఈ స్పై టీమ్ కొద్దిగా జోష్‌లో ఉంది అనిపించింది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే గూడా వాళ్ళు చాలా చిల్‌గా, చక్కగా, పీస్‌గా ఆడుకున్నారనమాట. గేమ్ గాని అక్కడ మొత్తం అట్మాస్ఫియర్. బేసికల్లీ 'బిగ్ బాస్' గూడా మార్నింగ్ సాంగ్‌తోనే మంచి వైబ్ ఇచ్చాడు. ఫ్రెండ్‌షిప్ సాంగ్ పెట్టి దాంతోనే అందరూ గూడా అందరి వైబ్ అర్థమైపోయింది. ఈ వీక్ అంతా ఎలా జరిగిందంటే ఈ ఫిక్స్ అయిపోయారు. 6 కంటెస్టెంట్‌లు గూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటిదాకా ఉన్న గొడవలు గాని, ఈగోలు గాని, యాటిట్యూడ్ గాని అన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి బాండింగ్ అయితే మనం చూస్తున్నాం 'బిగ్ బాస్' హౌస్‌లో. అంటే మార్నింగ్ వచ్చిన సాంగ్ గూడా అలాగే స్టార్ట్ అయింది. సో, ఈరోజంటే బేసికల్లీ నిన్న ఎపిసోడ్ చాలా జరిగిందనమాట. అండ్ ఈ ఫన్నీ టాస్క్‌లో గూడా ఫైటింగ్ బాగా ఎంజాయ్ చేసింది 'శివాజీ' గారి భయ్యా. ఇప్పటిదాకా అమరు పెట్టినయన్నీ మరి గుర్తున్నాయో మనసులో పెట్టుకున్నారో తెలీదు గానీ, ఛాన్స్ దొరికినప్పుడల్లా టక్కన వదులుతున్నారనమాట. ఆళ్ళిద్దరి మధ్య అంటే నాకేదైనా ఇంట్రెస్టింగ్‌గా కొద్దిగా అనిపించిందంటే, ఈళ్ళిద్దరూ శివాజీ అనో,
మళ్ళీ అమర్దీప్ రియాక్షన్, మళ్ళీ శివాజీ రియాక్షన్, మళ్ళీ అమర్దీప్ రియాక్షన్. ఇక్కడ అమర్దీప్ కూడా ఏం తక్కువ లేదు. ఆయన ఏస్తున్నాడు, ఈయన వదులుతున్నాడు. ఆయన ఏస్తున్నాడు, ఈయన వదులుతున్నారు. ఇద్దరిది అదే నాకెందుకు అది ఒక్కటే కొద్దిగా ఓకేలే అని చెప్పి అనిపించింది. మిగతాయి అంతా కూడా రిపీటెడ్ టాస్క్‌లు. అంటే మీ దగ్గర ఇంక ఏం కంటెంట్ లేకుండా అదే రిపీట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ అలాగే నువ్వు ఆ కంటెస్టెంట్‌ని స్టబర్న్ చేసావు. ఒక దగ్గర ఆపేసావు. బేసికల్లీ ఇది కదా మెయిన్. ఈ లాస్ట్ వీక్ కదా కంటెస్టెంట్‌లందరికీ మెయిను. ఆడియన్స్‌లో కూడా ఆడియన్స్ మైండ్ సెట్‌లో గాని, ఒపీనియన్స్‌లో గాని చేంజ్ ఓవర్ రావడానికి కూడా ఈ వీకే ఇంపార్టెంట్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫర్ సపోజ్ 'అర్జున్‌ని' తీసుకుందాం మనం. 'అర్జున్‌కి' వస్తున్న మెయిన్ డ్రాబ్యాక్ పాయింట్స్ ఏంటి? 2 పాయింట్స్. ఒకటొచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిడ్ వీక్ నుంచి వచ్చావు. సో, కంపేర్ టు అదర్ పర్సన్స్ నువ్వు అంత డిజర్వ్ కాదనేదైతే ఒక పాయింట్. అది హౌస్‌లో గాని, బయట గాని అదే పాయింట్ జనరేట్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే టికెట్ ఫినాలే ముందు రివీల్ చేశారో నీకు ఓటింగ్ తక్కువుంది అని చెప్పి, అప్పటినుంచి అది కూడా ఎక్కువ అదే పోర్ట్రే చేయడం కూడా ఎక్కువైపోయింది. లైక్ నీకు ఫ్యాన్ బేస్ తక్కువుంది అది ఇది అని చెప్పి. అలాంటప్పుడు నువ్వు ఒక స్కోప్ అనేది ఒక ప్లేయర్‌కి ఇవ్వాలి కదా బిగ్ బాస్. ఎందుకంటే అతను ఎంత ఎఫర్ట్స్ పెట్టు, ఎన్ని చేసి, ఎన్ని టాస్క్‌లు ఆడి, గెలిచి టికెట్ ఫినాల్ సంపాదించుకున్నాడో మనకు తెలుసు. సో, ఈస్ డెఫినైట్‌లీ డిజర్వ్ టు బి ఇన్ ఫైనల్స్. అలాంటప్పుడు వాళ్ళతో నువ్వు ఎదిరించి ఆడిపిస్తేనే కదా వీళ్ళేమైనా చేయగలరు. అండ్ అలాగే ఇప్పుడు ఆడియన్స్ కూడా మంచి కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో అయితే ఉన్నారు. ఎందుకు అంటే శోభా ఫ్యాన్స్ అందరూ కూడా అయితే అమర్దీప్‌కేనా లేదా ప్రియాంకకేనా అన్న ఇదిలో ఉంటుంటారు. పై టీమ్‌కొస్తే అట్‌లీస్ట్ ఈళ్ళలో శోభ అయినా బయటుంది. ఈళ్ళు ముగ్గురు లోపలే ఉన్నారు. ముగ్గురు సూపర్‌గా ఆడుతున్నారు. ముగ్గురు హానెస్ట్‌గా ఆడుతున్నారు. ముగ్గురు ఫ్యాన్ బేస్ బావుంది. ముగ్గురు ఏవీలు బావున్నాయి. ఎటు చూసుకున్నా ముగ్గురియి బావున్నాయి. సో, ఇక్కడ నీ గేమ్ ప్లాన్ నువ్విప్పుడు దాకా చేసింది సరైన గేమ్ ప్లాన్ కాదు బిగ్ బాస్. ఏదైతే ఇప్పుడు చేస్తున్నావో అంటే గేమ్ ప్లాన్ సరైనది కాదని నేను ఎందుకన్నానంటే ఓట్లు షిఫ్ట్ చేయడానికి నువ్వు చాలా గేమ్ ప్లాన్‌లేసావు కదా! అమర్దీప్‌కి ఎక్కువ ఓట్స్ రావడానికి, అమర్దీప్‌ని ఎక్కువ ఫేవరిజం చేయడానికి చాలా పోర్ట్రే చేసావు కదా! అవన్నీ ఇప్పుడు చేయొచ్చు కదా! ఇప్పుడు నువ్వు చేస్తే ఇప్పుడు చేంజ్ అవుతాయి కదా! ఆడియన్స్ ఒపీనియన్ గాని, వాళ్ళ మైండ్ సెట్ గాని ఇప్పుడు చేంజ్ అయ్యి ఓట్లు షఫలింగ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడుంటది నీకు బేసికల్లీ. అండ్ నువ్వు అదే ప్లాన్‌తో పెట్టావు కదా! 2 వీక్స్ ఓటింగ్ అనేది. ఇప్పటిదాకా 2 వీక్స్ ఓటింగ్ అనేది ఏ సీజన్‌కి జరగలేదు. ఈ సీజన్‌లో పెట్టారు. సరే ఇది కూడా ఏదో ఉల్టా బుల్టాలో కొత్త భాగం అనుకుంటే సరే బానే ఉంది అని చెప్పి అనుకున్నాం. నువ్వు దానికి తగ్గట్టుగానే గేమ్ కూడా ఆడించాలి కదా! నువ్వు గేమ్‌ని ఆడించకుండా మళ్ళీ నువ్వే చెప్తున్నావు. బోరింగుంది. మా వల్ల కావట్లేదు. నిద్రొస్తుంది. సేమ్ ఆడియన్స్ ఫీల్ గూడా అదే. ఏదైతే నీ యాచీ యాచీ చెప్పిందో ప్రతి ఆడియన్స్‌లోనే ఒక యాచీ యాచీ ఉన్నాడు. అందరి ఫీలింగ్ అదే. నువ్వు ఇప్పటిదాకా ఎంతైతే ఎంగేజ్ చేసావో దాన్నంతటిని ఆడియన్స్ అందరూ బిగ్ బాస్ సీజన్ 7 ఇలా పట్టుకున్నారు. ఏదైతే ఈ 4 డేస్ ఎపిసోడ్ ఉందో అందరూ ఇలా వదిలేస్తున్నారు. అంటే అక్కడ చూడడానికి కూడా కంటెంట్ ఏం లేదు. ఈరోజు ఫ్రైడే అయిపోయింది. రేపు ఓటింగ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇంక చేసేదేం లేదు. నేను ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుకున్నా ఏం లేదు. మహా అయితే ఇంకా ఫ్యూ అవర్స్ అయితే ఛాన్స్ ఉంది అంతే ఓటింగ్‌కి. దానికి మించి ఇంకేం లేదు. రేపు వచ్చేస్తారు నాగార్జున గారు, ఎల్లుండి అయిపోయింది సీజన్. ఇంకేముంది? బేసికల్లీ ఇన్ని సీజన్‌ల వరకు ఎంత కన్‌ఫ్యూజన్ ఉన్నా సరే ఎవరికి ఓటింగ్ ఎక్కువ వెళ్తున్నాయి ఏంటి అనేది ఒక ఐడియా ఉండేది. బట్ ఈ సీజన్ అలా కాదు. అండ్ మళ్ళీ ఇంకో కన్‌ఫ్యూజన్ కూడా పెట్టారు. మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అన్నారు. ఎళ్ళిపోతారన్నారు. కొంతమంది లాస్ట్ 5 మెంబర్సే ఉండొచ్చు. లేదా అంతకన్నా తక్కువ మెంబర్స్ ఉండొచ్చు. ఇలా చాలా చాలా చెప్పారు. కానీ ఏది జరగట్లేదు. ఏది జరగకుండా ఒక డంప్‌గా ఎళ్ళిపోతుంది షో. ఎప్పటినుంచైనా అంటే ఇంక ఇప్పటినుంచైనా చేసేదేం లేదనుకోండి. రేపు ఎల్లుండి ఎపిసోడ్స్ అయినా ఒక మంచిగా వస్తే బావుంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ టాలీవుడ్ మహేష్ బాబు గారైతే గెస్ట్‌గా వస్తున్నారని చెప్పి అయితే అనౌన్స్ చేశారు. అంటే అఫీషియల్లీ సరిగ్గా కన్ఫర్మ్ చేయలేదు గానీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన వస్తున్నారు. దాంతో పాటు ఆయన బేసికల్లీ ఇదే ఒక ప్రమోషన్. ఆయన రావడం ఇంకో ప్రమోషను. ఆ ప్రమోషన్ మళ్ళీ ఇంకో ప్రమోషను 'నాగార్జున గారి' సినిమా అంట. సో, ఆ టీజర్ కూడా వస్తుంది. ఆ రోజు నా సౌకర్యంగా టీజర్ కూడా చూసేద్దాం. చూసి నెక్స్ట్ సంక్రాంతికి సినిమా కూడా చూసేద్దాం. సో, మళ్ళీ అందరికి చెప్తున్నాను. అందరి కంటెస్టెంట్ ఫ్యాన్‌లకి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. మీరేం చేయాలనుకున్నా ఇప్పుడు మాత్రమే చేయగలరు. తర్వాత టైం అయిపోయినాక అర్రె ఇప్పుడేసుంటే బావుండేది కంటే ఏం చేయలేం. అలాగే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఈసారి 10 ఓట్లు, 10 మిస్డ్ కాల్‌లు కాదు. ఒకటే ఓటు, ఒకటే మిస్డ్ కాల్. సో, ఓటింగ్ కూడా హాట్‌స్టార్‌కెళ్ళి లాగిన్ అయ్యి వేస్తే బెస్ట్. సో, మీ కంటెస్టెంట్‌లకి ఏసేసుకోండి. అండ్ అలాగే ఎవరు గెలుస్తారనైతే మీరు అనుకుంటున్నారో మాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫాలో అవుతూనే ఉండండి. తాలింపు స్టూడియో, బిగ్ బాస్ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.